ఈరోజు మార్నింగ్ ఆఫీస్కి అయితే స్టార్ట్ అయ్యాను. మంచి రెస్పాన్స్ అయితే వస్తుంది. థ్యాంక్ యూ అందరికీ సపోర్ట్ చేస్తున్నందుకు. అయితే ఈరోజు మన దగ్గర లోన్ తీసుకున్న కస్టమర్ నేమ్ వచ్చి విజయలక్ష్మి మేడం. మేడంది వచ్చి గజ్వాల్. మేము ఉంటున్న లొకేషన్ నుండి మేడం లొకేషన్కి అప్రాక్సిమేట్లీ 121 కిలోమీటర్స్ అయితే వస్తుంది. మేడం వచ్చి జూనియర్ లెక్చరర్ ఇన్ మహాత్మా జ్యోతిబా రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ సొసైటీలో అయితే వర్క్ చేస్తున్నారు. మేడం రీసెంట్గానే 1 ఇయర్ బ్యాకే రెగ్యులర్ అవ్వడం వల్ల మేడంకి పిఎఫ్ కట్ అయితే లేదు, సిపిఎస్ మాత్రమే కట్ అవుతుంది. మేడంకి రిక్వైర్డ్ లోన్ అమౌంట్ వచ్చి 10 lakhs అని చెప్పారు. మేడం నెట్ శాలరీ వచ్చి 69 చేంజ్ ఉంది. ఆల్రెడీ మేడంకి ఎస్బీఐలో రన్నింగ్ లోన్ అయితే ఉంది. ఈఎంఐ వచ్చి 15,000 అనేది పే చేస్తున్నారు. మేడంకి ఎలిజిబిలిటీ అనేది 15 lakhs అనేది వస్తుంది. మేడం రీసెంట్గానే రెగ్యులర్ అవ్వడం వల్ల ప్రాన్ నెంబర్ రాలేదు, సో పిఎఫ్ కట్ అవ్వట్లేదు, సిపిఎస్ మాత్రమే కట్ అవుతుంది. బట్ అది అప్డేట్ అనేది కావడం లేదు. సో మేము నియరెస్ట్ బ్రాంచ్ వాళ్ళతో మాట్లాడి మేడంని నియరెస్ట్ బ్రాంచ్కి పంపించి మేనేజర్ సార్ వాళ్ళతో సిపిఎస్ స్టేట్మెంట్ ఎన్పిఎస్ యాప్ ద్వారా డౌన్లోడ్ చేయించి బ్రాంచ్ మేనేజర్ సార్ అఫీషియల్ మెయిల్ ఐడి నుంచి ఎస్ఎం సార్కి కన్ఫర్మేషన్ మెయిల్ చేయించుకుని వితిన్ 3 to 4 daysలో కస్టమర్ అనుకున్న 10 lakhs లోన్ అమౌంట్ అనేది డిస్పర్స్ చేశాము. మీకు కూడా లోన్ రిక్వైర్మెంట్ ఉందా? ఇంకెందుకు లేటు, మా నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు.